రాజీవ్ యువ వికాసం దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్ లోపాలు, సాంకేతిక సమస్యలతో దరఖాస్తులు ముందుకు సాగట్లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచార్యని అడిగి తెలుసుకుందాం. నాగేష్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి? చంద్రు, దీనికి సంబంధించి అనేక సాంకేతిక సమస్యలు గత 2 రోజులుగా తలెత్తుతుంది. ఎందుకంటే ఇది ఎల్లుండితో ఈ దరఖాస్తుల గడువు ముగియనుంది. ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వీటికి సంబంధించి దరఖాస్తులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే OPMMS అనే ఒక వెబ్సైట్ ద్వారా దీన్ని దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ వెబ్సైట్ కి సంబంధించి అనేక సాంకేతిక సమస్యల వల్ల రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, ఒకవేళ ఓపెన్ అయినప్పటికీ అందులో సెలెక్ట్ లో ఉన్న వివిధ ఆప్షన్స్ ఎంచుకునే అవకాశం ఉన్న చోట ఆ సెలెక్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత అవన్నీ చాలా వరకు తెచ్చుకోవడం లేదు. అదేవిధంగా చాలా కొంతమందికి పూర్తి అప్లికేషన్ అంతా కూడా దరఖాస్తు అంతా ప్రక్రియ పూర్తయిన తర్వాత దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత ముందు ఆ సబ్మిట్ చేసిన ఫారం డౌన్లోడ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ డౌన్లోడ్ చేసిన ఫారాన్ని మళ్ళీ MPDO కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో ఫిజికల్ గా దాని కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి అయితే సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ అయినప్పటికీ డౌన్లోడ్ కావడం లేకపోవడంతో కూడా ఆ దరఖాస్తుదారులో ఆందోళన నెలకొంటుంది. అలాంటి సందర్భంలో మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ ప్రయత్నించినప్పుడు ఆల్రెడీ యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ అనే విధంగా కనిపిస్తుంది. అంటే తాము మళ్ళీ దీని ప్రతిని ఏ విధంగా మున్సిపల్ కార్యాలయంలో కానీ MPDO కార్యాలయంలో కానీ సమర్పించాలనే ఆందోళనలో కనిపిస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి మిగతా రకరకాల సాంకేతిక కొంతమందికి ఫోటోలు అప్లోడ్ చేయడానికి కూడా వీలు కావడం లేదు. మరికొన్ని సందర్భాల్లో దరఖాస్తుకు సంబంధించి మధ్యలోనే మళ్ళీ ప్రారంభంగా ఇలాంటి అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికీ అంటే దీనికి సంబంధించి నేరుగా ఇంటర్నెట్ కేంద్రాల నుంచి అప్లికేషన్ చేయడానికి అవకాశం కల్పించారు. అయితే చివరి 2 రోజులే ఉండడం ఇప్పటికే సుమారు లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మరికొన్ని లక్షలాది మంది ఇంకా వేచి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. వీటికి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒక్కొక్క ₹1,00,000 నుంచి 4 లక్షల వరకు, 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు వ్యాపారాలు చేసుకోవడం కోసం ప్రభుత్వం కల్పించింది. కాబట్టి చాలా రోజుల తర్వాత ఒక యువతలో ఉత్సాహంగా ఉండడంతో యువత నుంచి చాలా స్పందన వస్తుంది. ఈ BC, SC, ST, మైనార్టీ, EBCలకు సంబంధించిన వారందరూ కూడా వీటిని దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కసారిగా ప్రయత్నాలు చేయడంతో ఒక్కసారిగా సర్వర్ సమస్యలు, సాంకేతిక సమస్యలు ఇవన్నీ కూడా తలెత్తింది. అది ఇప్పటికైనా ప్రభుత్వము, దానికి సంబంధించిన కార్పొరేషన్ అధికారులు లేక IT విభాగం వీరందరూ కూడా స్పందించి చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుదారుల నుంచి డిమాండ్ కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగేష్.